అరవిందో ఘోష్ ఈ పేరు వినంగానే భారతదేశంలో ఒక విప్లవ వీరుడు గుర్తొస్తాడు. అటువంటి వ్యక్తికి ఈ సంవత్సరం 150th బర్త్ యానివర్సరీ. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ 53 మంది సభ్యులతో గల ఒక ప్యానెల్ ఏర్పాటు చేసింది. దానిలో హేమీలు ఉన్నారు. మోడీ గారు, అమిత్ షా, మమతా బెనర్జీ, చాలామంది క్యాబినెట్ మంత్రులు, మాజీ ప్రధానులు కూడా దీనిలో ఉన్నారు. అసలు ఏంటి అరవిందో ఘోష్ గొప్పతనం? ఆయన 150th బర్త్డేకి ఇంత పెద్ద ప్యానెల్ ఏర్పాటు చేసి ఆయన్ని అద్భుతంగా జాతీయంగా అంతర్జాతీయంగా ప్రస్తుతించాలన్న ఈ కోరిక ఏంటి? అరవిందో ఘోష్ వెనకాల ఉన్న కథ ఏంటో ఒకసారి చూద్దాం. అరవిందో ఘోష్ రెవల్యూషనరీ ఇన్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఆయన పుట్టింది ఆగస్టు 15వ తారీఖున 1872వ సంవత్సరంలో. ఒక చక్కటి బెంగాలీ ఫ్యామిలీలో పుట్టి ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకున్నారు. వాళ్ళ ఫాదర్ ఒక డాక్టర్. ఇంగ్లాండ్లోనే ఆయన విప్లవానికి నాంది పలికారు. ఇంగ్లాండ్లో ఒక సీక్రెట్ సొసైటీ ఉండేది భారతదేశానికి స్వాతంత్రం కోసం, లోటస్ అండ్ డాగర్ అండ్ సొసైటీ అని. లోటస్ డాగర్ సొసైటీకి ఈయన మెంబర్ అయ్యారు. అంతేకాదు వాళ్ళ నాన్న కోరిక తీర్చడం కోసం ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కూడా పాస్ అయ్యారు. కొన్ని కారణాల వల్ల దానిలో జాయిన్ అవ్వలేకపోయారు. తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి విప్లవ రచనలు చేశారు బిపిన్ చంద్రపాల్ ఆధ్వర్యంలో. ఆయనకి బిపిన్ అంటే చాలా ఇష్టం, పెద్ద ఇన్స్పిరేషన్ కూడా. అరవిందో ఘోష్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో కేవలం 5-6 సంవత్సరాలే ఉన్నారు యాక్టివ్గా. 1905 నుంచి 1910 వరకు. ఆయన ఇంత తక్కువ కాలం పార్టిసిపేట్ చేసిన విప్లవం అనగానే అరవిందో ఘోష్ గుర్తొస్తారు. అలీపూర్ బాంబ్ కాన్స్పిరసీ కేసులో అరెస్ట్ అయ్యారు. అరవిందో ఘోష్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకి కొన్ని స్పీచెస్ వినిపించాయంట, అంటే దేవుడి నుంచి కొన్ని వాక్కులు వినిపించాయంట. దాంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చేసి పుదుచ్చేరికి వెళ్ళారు. పుదుచ్చేరిలో ఆయన సేజ్గా మారిపోయారు. అక్కడ అరవెల్లి ఆశ్రమం, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ ఆశ్రమానికి ఈరోజు వస్తుంటారు. ఈనాటికి అరవెల్లి ఆశ్రమం పాండిచేరి దగ్గర. 1950లో ఆయన చనిపోయారు. కానీ రెవల్యూషనరీగా ఆయన చేసిన పనులు, ఒక సేజ్గా ఆయన ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఎంతో గొప్పది. అది ఒకే వ్యక్తిలో 2 డైమెన్షన్స్, 2 పార్శ్వాలను మనకు చూపిస్తుందన్నమాట. ఒక రెవల్యూషనరీగా ఆయన అన్న మాటలు ఇప్పుడు ఒకటి చెప్తాను. దేశం అంటే ఏంటి? చాలామంది దేశం అంటే ఒక భూభాగం అనో, దేశం అంటే ఒక స్పీచ్ అనో, దేశం అంటే ఒక ఫీలింగ్ అనో అనుకుంటారు. కానీ నేషన్ ఈజ్ నాట్ ఎ స్పీచ్ ఆఫ్ ఎర్త్, నేషన్ ఈజ్ నాట్ ఎ ఫిగర్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఎర్త్ ఆర్ ఎ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఎ ఫిక్షన్ ఆఫ్ మైండ్. ఇట్ ఈస్ అ గాడెస్ భవానీ మహిషాసుర మర్దిని. దేశాన్ని దేవతతో పోల్చారు అరవిందో ఘోష్. ఆ దేవత కోసం ఏం త్యాగం చేసినా తప్పులేదన్నారు ఆయన. భారతదేశం కర్మభూమి, పాశ్చాత్య దేశాలు భోగభూమి. ఈ కర్మభూమికి ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత పాశ్చాత్య దేశాలని ఎన్లైటన్ చేయటం కర్మ సిద్ధాంతంతో. భారతదేశం స్పిరిచువల్గా చాలా గ్రేట్ అని ఆయన చెప్పారు. అరవిందో ఘోష్ చెప్పిన తత్వం మొత్తం కూడా స్పిరిచువల్ నేషనలిజం అనే కాన్సెప్ట్. అంటే దేశానికి ఒక దైవత్వం ఇవ్వటం అనమాట, దేశానికి ఒక గాడెస్ రూపం ఇవ్వటం. అదే అరవిందో ఘోష్ గొప్పతనం. అయితే ఇంకో మాట కూడా ఆయన అన్నారు, మనం యాక్టివ్గా రెసిస్ట్ చేయాలి. ముఖ్యంగా భగవద్గీతలో ఏం చెప్పారు? ధర్మాన్ని స్థాపించడం కోసం ఏమైనా చేయొచ్చు, ఎంతైనా మనం పోరాడొచ్చు అని. అదే ధర్మ యుద్ధాన్ని మనం హింసతో కూడా చేయొచ్చు, శత్రువులు పారిపోకపోతే అని చెప్పి అరవిందో ఘోష్ తన రెవల్యూషనరీ భావజాలంతో చెప్పారు. సో అలాంటి వ్యక్తి ప్రపంచ శాంతి, ప్రపంచ సుస్థిరతను కోరుకున్నారు. దాంతోపాటు UN లాంటి ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి కూడా ఆయన చాలా గొప్పగా ప్రస్తుతించారు. ముఖ్యంగా లీగ్ ఆఫ్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్ ఇవన్నీ ఏర్పడినప్పుడు అరవిందో ఘోష్ ప్రపంచ శాంతికి ఇవి పాటుపడతాయని చెప్పి కూడా చెప్పారనమాట. అటువంటి అరవిందో ఘోష్ తర్వాత పాండిచేరిలో కూర్చుని చాలా పుస్తకాలే రాశారు. యోగా, ఎసెన్స్ ఆఫ్ గీత, ఇలా చాలా రకరకాల పుస్తకాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతాలు ద లైఫ్ డివైన్ అని చెప్పి ఇవన్నీ ఇప్పటికీ జాతికి ప్రపంచానికి ఆదర్శాలే. అటువంటి వ్యక్తిని 150వ పుట్టినరోజు సందర్భంగా ఈ సంవత్సరం అంతా స్మరించుకోవటం మన బాధ్యత. ఆయన నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఒక మనిషి కర్మయోగాన్ని ఎంత నమ్ముతాడో అదేవిధంగా తను అన్నీ వదిలేసి తను కూడా ఒక సన్యాసిలా, యోగిలా మారి ప్రపంచానికి ఇంకో మార్గం కూడా చూపించారు. అదే అరవిందో ఘోష్.